హలో అండి, నా పేరు పూర్వి. ఈరోజు మనము పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకుందామో చూడండి. ముందుగా ఫ్రెష్గా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కడిగి ఇలా సోక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో లవంగాలను వేసేసుకుందాం. లవంగాలు వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేగిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. అన్నీ మంచిగా కలిపేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో లిడ్ వేసి దీన్ని మంచిగా మగ్గించుకుందాం. చూద్దామండి. ఒకసారి కలిపేద్దాము. మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. పొటాటో కలర్ చేంజ్ అవుతుందండి. ఇంకొంచెం మనం ఉడికించుకుందాం. చూద్దామండి. వావ్, మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. ఒకసారి కలిపేద్దాం. చూడండి. వావ్, నైస్. పొటాటో ఉడికిందా చూసుకుందాము. వావ్, ఉడికింది. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాం. రెడ్ చిల్లీ కూడా వేసేసాము. దీంట్లో రెడ్ చిల్లీ చాలా తక్కువ పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై. మొత్తం కలిపేసిన తర్వాత పొటాటో ఇలా ఉంది. ఇప్పుడు దీనికి లిడ్ ఇప్పుడే వేయనండి. హై ఫ్లేమ్లో 1 నిమిషం దీన్ని ఉడకనిచ్చుకుందాం. కలుపుతూ ఉండాలండి. ఈ పొటాటో ఫ్రై మొత్తం ఆయిల్లోనే ఉడకాలండి. వాటర్ అస్సలు పోయకూడదు. మంచిగా ఉడికింది, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలిపేసి స్లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకుందాం. చూద్దామండి. యమ్మీ యమ్మీ పొటాటో ఫ్రై రెడీ.